హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024లో అయితే నిన్న చాలా ఇంపార్టెంట్ డే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్న వివాదానికి సుప్రీంకోర్టు తెర దించింది. సో మొత్తం జడ్జిమెంట్ ఇచ్చారు, రీనీట్ ఉండదు అని చెప్పారు. అండ్ అదే టైంలో ఇంకొక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు. చూసే ముందైతే నీట్ కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేసే, అంటే ఎవరైతే సీరియస్గా కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేసే స్టూడెంట్స్ ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి అప్డేట్స్ అయితే ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే నిన్న రీనీట్ ఉండదు, కౌన్సిలింగ్ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. దాంతోపాటు ఫిజిక్స్లో ఒక క్వశ్చన్కి ఒకటే ఆప్షన్ కరెక్ట్, అండ్ ఇంతకుముందు రెండు ఇచ్చారు కరెక్ట్గా, ఇప్పుడు ఒకటే ఆప్షన్ కరెక్ట్ అని చెప్పి కూడా చెప్పారు. దాన్ని బట్టి మళ్ళీ రిజల్ట్ వస్తుంది. సో విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ ఈ రిజల్ట్ 2 డేస్లో రాబోతుందని చెప్పాడు. అంటే దాదాపు జూలై 25th నాడు ఈ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దీంతో ఎఫెక్ట్ అయ్యే స్టూడెంట్స్ మార్క్స్ తగ్గే స్టూడెంట్స్ 4,20,000 మంది వరకు ఉంటారని ఒక క్యాలిక్యులేషన్. అంటే దాదాపు క్వాలిఫై అయిన వాళ్ళలో 40% వరకు అనుకోవచ్చు ఆల్మోస్ట్. దీనివల్ల మార్క్స్ అయితే తగ్గుతాయి. ఎవరైతే ఆ 2 ఆప్షన్స్ అటెంప్ట్ చేయలేదో, ఎవరైతే ఆప్షన్ 4 పెట్టారో వాళ్ళ మార్క్స్ అలానే ఉంటాయి. కాకపోతే వాళ్ళు అలానే ఉన్నా కూడా వీళ్ళు నెంబర్ 2 పెట్టిన వాళ్ళు మాత్రం రాంగ్ కావడం వల్ల, మార్క్స్ కట్ కావడం వల్ల వీళ్ళ ర్యాంక్స్ అయితే అందరివి పడిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే చాలామందికి ఆ మార్క్స్ 5 మార్క్స్ అయినా కూడా చాలామందికి సీట్ మిస్ అయ్యే అవకాశాలుంటాయి. ఎందుకంటే ఒక్క మార్క్ దగ్గరే కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఉంటారు. అండ్ నెంబర్ 1 ర్యాంక్‌లో కూడా దాదాపు 44 మంది ఈసారి ఇప్పుడు నెంబర్ 1 ర్యాంక్ 720/720 కోల్పోతారు. సో వాళ్ళ మార్క్స్ కూడా 2 ఆప్షన్స్‌కి ఇవ్వడం వల్లనే వాళ్ళకు 720 వచ్చాయి. సో ఈ ఈ విధంగా చూస్తే కట్ ఆఫ్ కూడా కాస్త తగ్గుతుంది. 4,20,000 మందికి ర్యాంక్స్ తగ్గుతాయి కాబట్టి కట్ ఆఫ్ కాస్త మరీ ఎక్కువగా తగ్గదు. ఒక 1, 2 మార్క్స్ అయినా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికైతే ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించబోతుంది చాలామందికి, ఎందుకంటే వాళ్ళ ర్యాంక్స్ అని తగ్గబోతున్నాయి. ఇది మనకు రేపే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మీరు మళ్ళీ ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ ఇంతకుముందు చేసుకున్న డౌన్లోడ్స్ అసలు మీకు రిజల్ట్ రాలేదనుకోండి ఇంకా, సో ఇప్పుడు వచ్చేదే మీ అసలైన రిజల్ట్. సో ఇప్పుడే మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక నుంచి ప్రతిరోజు మీకు ఇంపార్టెంట్, ఎందుకంటే కౌన్సిలింగ్ చాలా ఫాస్ట్‌గా జరగబోతుంది ఇక నుంచి అయితే. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సీరియస్‌గా కౌన్సిలింగ్ కోసం చూసే స్టూడెంట్స్ మాత్రం అక్కడ మెసేజ్ చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను.